ఈరోజు ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రేమైన దేవుని వారలారా, బాప్తిస్మం తీసుకుంద మొదలుకొని మన బాధ్యత ఏమిటో మనం ఎరగొట్టనే బాప్తిస్మం అంటే నీళ్ళల్లో మునిగేసి వచ్చాము అనుకుంటున్నారు. దాని విలువ గ్రహించటం లేదు, తెలియటం లేదు, చాలా మందికి తెలియటం లేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ బాధ్యతలు ఉన్నాయి, సంఘ బాధ్యతలు ఉన్నాయి. మీ బాధ్యతని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసం చేసుకునే పరిస్థితుల్లోకి వస్తే ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరందరూ మీ విధులను మీరు నిర్వహించాలి, పాటించాలి. ఒకసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుందాం ఒకసారి. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగ కొట్టాయుండిరి. ఏం చెప్పబడింది బైబిల్ మనకు? దేవుడు ఏం చెప్పాడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత అపోస్తలుల బోధలో ఉండాలా, మనం సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచట యందు, ప్రార్థించట యందు ఎడతెగ ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి మనకు. అందరూ ఇలాగ వినాలా? అర్థమవుతుందా? మీ బాధ్యతలు ఏందో బాప్తిస్మం తీసుకున్న మొదటి దినము నుండి మీరేం చేయాలో, ఏం పాటించాలో, ఏం పనిలో ఉండాలో దేవుడు మనకు ఎప్పుడో బైబిల్లో రాయించి పెట్టాడు. కనుక మనం ఆ విషయాన్ని కొంచెం గుర్తు చేసుకుందాం. ఒకసారి సంఘాన్ని బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు మనకి ఏమవుతారో ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ బాప్తిస్మం ఇచ్చి మనకు వాక్యాన్ని బోధించే వాళ్ళు మనకి ఏమవుతారో ఒకసారి చూడండి. అది క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండెనను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనక మీరు నన్ను పోలు నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకునిచున్నాను. పౌలు గారు ఇస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సంఘానికి ఒక హెచ్చరిక ఏంటంటే, ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు మీకు, కానీ తండ్రులు అనేకులు లేరు. తండ్రి ఎలా అవుతాడంటే, మిమ్మల్ని వాక్యము ద్వారా కన్నందుకు, మీరు పునాది వేసినందుకు, మీరు ఆ పునాది మీద కట్టబడినందుకు, బాప్తిస్మం తీసుకోవటం ద్వారా ఒక సంఘ సభ్యత్వంలోకి రావటం వల్ల ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరి ఏమవుతాడు మీకంటే ఆత్మీయంగా తండ్రి. వింటున్నారా మీరు? ఏం చెప్పాను? చెప్పండి. ఎవరు ఉపదేశకులు అనేక మంది ఉన్నారు. అందరు తండ్రులు కాలేరు. మీరు అక్కడక్కడ బోధ వింటారు, ఎక్కడెక్కడో బోధ వింటారు, చెత్త చెదరం అంతా వింటారు, ఇంకా మంచివి కూడా వింటారు. కానీ
అనేక మంది దగ్గర మీరు విన్నను. మిమ్మల్ని కన్నది వాక్యం ప్రకారంగా ఒక్క ఆయన తండ్రి, ఆత్మీయ తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనకేమవుతాడు? కాపరి ఏమవుతాడు? చెప్పండి, ఆత్మీయ తండ్రి. ఇప్పుడు ఆత్మీయ తండ్రిని పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆత్మీయ తండ్రి మీద మనకున్నటువంటి ప్రేమ, గౌరవము, ఆప్యాయత చూపెట్టాలి. కనుక నన్ను పోలి నడుచుకున్నది సంఘం సేవకుడు ఒకటి నడిపిస్తుంటే మనం ఇంకొక దారిని వెళ్ళిపోతాం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలకి ఖచ్చితంగా మంచిదే చెప్తుంది, మంచి మార్గమే బోధిస్తుంది. తండ్రి అయిన దేవుడు కూడా ఆదామవ్వలకి దేవుడు అయినటువంటి ఆయన కూడా చెప్పాడు, పండ్లన్నీ తినండి, మరొక్క పండు తినొద్దు అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు వినాలా వద్దు? వాళ్ళు విన్నారా? ఇంకొకడు వస్తాడు, వాడెవరు? సాతాను. మీరు చావనే చావరు, ఆయన మాట వినొద్దు, మీరు ఆయన మాట వినొద్దు, నా మాట వినండి, నా మాట వినండి అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా తండ్రి తల్లి తన పిల్లలకి మంచిదే చెప్తుందా లేదా? మంచిదే చెప్తుంది. ఇది మేము మీకంటే ముందున్నాం గనక మీకున్నటువంటి మిడి జ్ఞానం కాదు, మా ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు చెప్తాం. మిమ్మల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తారు. నేనేనను అంటే మీ ఇష్టం అది, కానీ మీ లెక్క మాత్రము ఆయనే చెప్పాలా. ఎవరికి? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి లెక్క ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి అన్న అడగదు దేవుడు. అని ఉందా లేదా? ఎబ్రి పత్రికలో ఉందా లేదా? మీ పైన నాయకులు మీ లెక్క అప్ప చెప్పు వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు కనుక దుఃఖముతో ఆ పని వాళ్ళు చేయకుండా వాళ్ళు సంతోషంగా చేయనట్లు మీరు వాళ్ళ మాట విని లోబడి ఉండడి అని ఉంది. కానీ మీరు దేవుని మాటలో మేము నడిపిస్తూ ఉన్నప్పుడు అపవాది కూడా వస్తుంది. మీరు చావనే చావరు, మీరు అస్సలు దేవుళ్ళు అయిపోతారని ఆయన అని చెప్పి ఆయన మీద సందేహాలు, ఆయన మీద డౌట్లు పెట్టి దేవునిగా ప్రేమించనీయకుండా ఆయన నుంచి దూరం లాక్కొని వెళ్ళిపోయింది, పశ్చాత్వంలోకి వీడ్చుకొని పోయింది అనేది మనకు అర్థమవుతున్నాడు. నేను కంటిన్యూ అనగానే పౌలు గారు, అది ఎక్కడ? పిలోమన పత్రిక 8:10 ఈసారి చూడండి. పిలోమన పత్రిక 8:10 వచనాలు. అదే 8-10 వచనాలు చదువు. కావున వృద్ధుడును బంధకములలో నేను కనిన కుమారుడకు ఏంది ఒనేసిము నిన్ను వేడుకొనుచున్నానంటే ఎవరిని కన్నాడంట పౌలు గారు? ఎలా కన్నాడంట చెప్పండి? వాక్యముతో, సువార్తతో. బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు మీకు ఆత్మీయంగా తండ్రి కనుక వాళ్ళ మాటలు మీరేం చేయాలి చెప్పండి? వింటున్నారా? ఇక నుంచి ఆన్సర్ కావాలి నాకు. ఏమవుతారు బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు? ఆత్మీయ తండ్రి. మీకు మంచి మార్గాన్ని బోధిస్తారా లేదా? బోధిస్తారు, ఖచ్చితంగా బోధిస్తారు. ఎందుకంటే సంఘం అనేది క్రీస్తుది, దేవునిది. ఆ సంఘానికి అధ్యక్షులుగా మమ్మల్ని దేవుడు నియమిస్తేనే కానీ
మేము సంఘాన్ని నడిపించలేం. ఇది నా ఆలోచన అయితే ఉండదు, మనుషుల ఆలోచన అయితే ఇందులో జరగదు. దేవుని ఆలోచన కంపల్సరీ జరుగుతుంది. ఆయన ఏం నేర్పించాలనుకున్నా ఆ మార్గాల్లో నడిపిస్తాడు ఆయన. కనుక నేనేమంటున్నానంటే, ఆత్మీయంగా ఉన్నటువంటి తండ్రిని మీరు పోలి నడుచుకోవాలి అని ఉంది. మాట వినాలి, మాటకి లోపడాలి. తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తాం అలా ప్రేమించాలి. అలా ప్రేమించే ఉద్దేశాలతో ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి హెచ్చరిక, మీరేం చేయాలి అంటే, మొదటి దినం నుంచి బాప్తిస్మం తీసుకున్న మొదటి దినం నుంచి ఏం చేయాలో ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒక్కసారి చదువుకుందాం ఫాస్ట్గా. చూడండి, మొదటి దినం అంటే మీరు బాప్తిస్మం తీసుకొని సార్వత్రిక సంఘములో చేర్చబడిన తర్వాత ఆ మొదటి రోజున మీరు ఏం చేయాలో చెప్పబడుతుంది బైబిల్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలిన వారే ఉండట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ విధి ఏంటి, మీ విధులేంటి, మీ బాధ్యత ఏంటి అంటే, మొదటి దినం నుండి సేవకుడితో కలిసి మీరేం చేయాలంట, సువార్త పనిలో ఉండాలి. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినాన. ఈ సువార్తను మీరు ప్రతి దినము ఏం చేయాలి? ప్రకటించాలి. ఎప్పటి వరకు అని ఉందాడా? మొదటి దినం నుండి క్రీస్తు దినం వరకు, ఆయన రాకడ వరకు ఈ పనిని మీరు చెయ్యాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు సువార్త విషయంలో ఉండాలి. ఎందుకు తెలుసా? మీరు అనుకుంటారు, అక్కడ చెప్తున్నారు, పౌలు గారు అంటున్నారు, ఈ సంఘం నాతో కలిసి ఏం చేస్తుందంట, సువార్తలో పాలు భాగస్థులయ్యారంట. మీరు ఎప్పుడు పాలిన వారు అయ్యారు? అసలు కనీసం అనే ప్రార్థన పెట్టు మా ఇంటి దగ్గర, మేము చెప్తే వింటం లేదని మీరు ఎప్పుడన్నా గృహ కూడికి పెట్టుకున్న దానికైనా సిద్ధపడ్డారా? లేదా అసలు సువార్త పని మీద ఉండారా మీరంటే, మీరేమేం పనులు చేస్తున్నారో మొత్తం రికార్డ్ అయిపోతా ఉంది అక్కడ. మీరు ఏ దినమైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ దినము నుండి దేవుడు మీకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, మీ పాపాలన్నిటిని తుడిసివేయటం. అంత గొప్ప కార్యం జరిగిన తర్వాత మరలా మనం ఏం చేసుకోవాలంటే, ఖచ్చితంగా దేవుని జీవ గ్రంథంలో మన లెక్క దేవుని ప్రకారంగా ఉండాలి. ఎవరు సువార్త పని చేస్తున్నారో ఎప్పటి వరకు ఆ పని ఉందో మనకు? ఆయన వచ్చేంత వరకు నువ్వు బాప్తిస్మం తీసుకున్న మొదటి దినం ఏం చేసావు చెప్పు, ఏం ప్రకటించావు చెప్పు, ఏం చేసావు చెప్పు. నువ్వు బాప్తిస్మం తీసుకుని ఊరకనే ఉంటే ఎట్లాగా? సరే, మీరు ఎవరితో కలిసి ఉండాలి? ఎవరితో పాలు భాగస్థులు అవ్వాలి? పాస్టర్ గారితో కలిసి ఏం చేయాలంట? పని చేయాలి. పాస్టర్ గారు ఒక్కడే బాధపడుతూ కష్టపడుతూ, ఏంటబ్బా ఏ సహాయం నాకు లేదు అని అనుకుంటా ఉంటే నువ్వు ఎట్లా ఉన్నావంటే, కేవలం ఆదివారం వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంకే బాధ్యత నీకు లేదు. ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబము ఈ సంఘం, దేవుని కుటుంబం సంఘం, ఇది ఒక ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. ఈ కుటుంబం అన్నప్పుడు అందరు కలిసి పని చేయాలా లేదా? చెప్పండి త్వరగా. పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. ఒక్కడే పని చేస్తా ఉంటే కుటుంబం ముందుకు సాగిద్దా? సాగదు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు వస్తున్నావు, ఒక చైర్లో కూర్చున్నావు, లేకపోతే కింద కూర్చున్నావు, ఫ్యాన్ కింద కూర్చున్నావు, హాయిగా ఆవులిస్తున్నావు, కాళ్ళు జప్పుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. దీనివల్ల ప్రయోజనం ఏంటి?
నీకేం చెప్పాడు దేవుడు? మొదటి దినం నుంచి నువ్వు సువార్త పని చేయాలి. ఎవరితో కలిసి? దైవ సేవకుడితో కలిసి, సువార్తకుతో కలిసి పని చేయాలి. నువ్వు ఎట్లా పని చేస్తున్నావు తెలుసా? కొంతమంది ఏం చేస్తున్నారు, అమ్మ నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను సువార్త పని నిమిత్తము, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, నా పని నేను చేసుకుంటా వెళ్తున్నాను. విషయం అర్థమవుతుందా లేదో మీకు? ఆ సువార్త పని నిమిత్తం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక సేవకుడు, మేము బాప్తిసం తీసుకున్న సంఘంలో స్టార్టింగ్లో ఆ సంఘానికి వెళ్ళి మేము అందరం కూర్చుంటే స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు సత్యం ఎరుగుతూ ఆ సువార్థికుడు, ఆ కాపరి లేచి, నాన్న నాకు ఏరే దగ్గర సువార్త పని నిమిత్తం వెళ్ళాలి, ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, కనీసం డీజిల్ పోసుకొని వాహనాన్ని తీసుకుని వెళ్ళేదానికి కూడా నా కాడ ఏం లేవు నాన్న అన్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి? కాపరికి సహాయం చేయాలి. వెంటనే 10 మంది లేచారు. ధన చేతులు ఎత్తుంది, నేను సహాయం చేస్తాను అన్నా, మీరు సువార్త పని ఆపద్దన్నా, మీరు వెళ్ళే దాంట్లో మా భాగం, మేము పాలు భాగస్థలం అవుతాం అని లేచారు. బాగానే ఉంది. కానీ అది ఒకందుకు మంచిదైనా కానీ ఇంకొకటి ఏంటంటే, అక్కడ పాలు భాగస్థలయ్యామంటే మనం ఏదో డబ్బులు ఇచ్చేసి సరిపోద్ది అనుకోబాకండి. ఏం చేయాలంటే, పాలు భాగస్థలు అంటే ఆయన వెళ్ళే దగ్గరికి మనం కూడా ఏం చేయాలి? సువార్త పని నిమిత్తము ఆయనతో కూడా వెళ్ళేదానికి సిద్ధపడాలి, వెళ్ళాలి. సపోర్ట్ అంటే అదే కదా. సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నామా మనం అసలు? మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరిని ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఏ రోజు చేయి చాపి అడుక్కునే పరిస్థితి లేదు. నేనే సహాయం చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చే ఏదో ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదన్నా ఆపదల్లో ఉన్నప్పుడు, మేము కనీసం హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నామన్నప్పుడు, అన్నయ్య అన్నప్పుడు వాళ్ళకి నేనే సహాయం చేస్తున్నా, నేనే ఆదుకుంటున్నాను, నేనే వాళ్ళ ఇబ్బందులను చూస్తున్నాను. మీరిచ్చే కానుకలు, వచ్చే కానుకలు నేను లెక్కేసుకొని వీటి నిమిత్తమై ఉపయోగించేదానికి సిద్ధపడాను. ఎందుకంటే నాకంటూ ఒక పని ఉంది, ఏదో నాకు తగిన పని నేను చేసుకుంటున్నా, దాంతో తృప్తిగా ఉంది. నాకేమో ఎవరో ఇస్తే బతకాలని, బతుకు దొరుకు కోసం ఈ పని చేయటం లేదు. ఈ పని చేయని అవసరం లేదు నాకు. ఎందుకంటే ఒక సండే రోజు, ఈరోజు నేను ఏరియా దగ్గరికి వెళ్తే 4,000 రూపాయలు వస్తుంది ఈ టైంలో, ఒక్కరోజు. ఆ పనులన్నీ ఎందుకు, నాకు అవసరం లేదనుకున్నాను. దేవుడి కోసం మనం సత్యంగా జీవించాలి. అందుకని నేనేమంటున్నా అంటే, కనీసం మన సపోర్టు సేవకుడికి అవసరము. కనీసం మన సేవకుడి గురించి, సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ఏనండి, నీకు మామూలు టయానికి ముగిస్తారులేండి, మనం ఎప్పుడు ముగించుకున్న టైం అవుతుంది. అయ్యగారు ఒక గంట సేపు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. నేనేమంటున్నానంటే, ఏ రోజైనా సరే ప్రార్థన చేస్తున్నామా? సేవకుల కొరకు, సంఘం కొరకు చెప్పండి. చేస్తున్నారా? మన కొరకు మనం చేసుకునేది కష్టం కదా. సపోర్ట్ ఉండాలి. ఏంటంటే, సేవకుడు సువార్త ప్రార్థన ఉంది, వెళ్దాం రాండి అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి? వదిలేసి వెళ్ళాలి. చాలా మంది చెప్తారు, అన్న ఈరోజు మాకు కుదరదన్నా, మాకు చాలా బిజీగా ఉన్నాను అంటారు. అదే బిజీగా ఉన్న వ్యక్తులు, ఒక బంధువు చనిపోయాడు అనగానే ఏమైపోతారు? అప్పుడు ఏ బిజీ అయినా సరే ఆపేసుకొని ముందు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతకంటే ఎక్కువైంది కాదా దేవుని సువార్త పని? ఒక ఆత్మను రక్షించడమే కాదా దేవుడు మనకి ఇచ్చినటువంటి పని? ఈ పని చేయలేని పరిస్థితుల్లో మనము లోక కార్యక్రమాల్లోకి వెళ్తే దేవుడేం సంతోషపడతాడు? క్రీస్తు ప్రభులు వారు అన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటాయి, నన్ను వెంబడించి అన్నాడు, దేవుని పనిలో ఉండమన్నాడు. మరి ఎక్కడ ఉంటున్నాం మనము? చెప్పండి. ఏది మీ సపోర్ట్? ఏది మీ ఎంకరేజ్? ఏది నమ్మనేట్టుగాను, ఉండేట్టుగాను, ఏందోలే అనుకుంటా పోతున్నారు. స్థిరము లేని మనసు, చెంచుల మనసుతో ఉన్నారు చాలా మంది. ఆ మనసు వల్ల దేవుడు వాళ్ళ వల్ల
మహిమ పరచబడడు. ఇది జ్ఞాపకం చేసుకొని సువార్త పనులు ఖచ్చితంగా మనం సపోర్ట్గా ఉండాలి. అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలి. ఎప్పటి వరకు మీరు చెప్తారు కానీ చేయరులే. మీ ఆత్మీయమైన తండ్రికి మనం ఏం చేయాలి? సపోర్ట్గా నిలబడాలి. ఆయన పోలి నడుచుకున్న వాళ్ళుగా ఉండాలి. వాక్యము ఓకేనా? అంటే సువార్తను మనం ఏం చేయాలి? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కొనసాగించాలి? మొదటి దినం నుండి క్రీస్తు రాకడ వరకు సువార్త పనిలో ఉండాలి. ఎవరు చెప్తున్నారు సువార్త? ప్రభు బలలో పాల్గొనే వాళ్ళకి కూడా ఏం చెప్పబడ్డది? అక్కడ 11:26 వచనంలో కొరింథీ పత్రికలో ఏం చెప్పబడ్డది? కొరింథీ పత్రికలో ఫాస్ట్ మొదటి కొరింథీ, ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నీకు తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును పచరించెదరు. అంటే ఏం చేయమంటుంది బైబిలు? ఏం చేయాలి? బలలో పాల్గొనే వాళ్ళు ఆయన గురించి ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి, ప్రచురించాలి, క్రీస్తుని ప్రచురింపాలి, వాళ్ళకి చెప్పాలి, క్రీస్తు ప్రభుని గురించి చెప్పాలి. మీరు అనుకుంటా ఉంటారు, ఏమనుకుంటా ఉంటారంటే తండ్రి ఎంత గొప్పోడో కుమారుడు కూడా అంతకంటే గొప్పోడుగా ఎంచుకోవాలి. మనం ఎందుకు ఎంచుకోవాలి? ఆయన ద్వారా అన్ని సమస్తం జరుగుతుంది. ఆయన లేకపోతే రక్షణ లేదు. ఆయన లేకపోతే మనకు ఒక ఆలోచన ఉంటుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే తేడాలు అనేవి మీరు చూడకండి. అది నిజంగా ఆత్మీయులకి తగదు. ఎందుకు తగదంటే భేదాభిప్రాయాలు లేని వాళ్ళు మనకు కుమారుడిగా మనం ఆలోచిస్తే కుమారుడు అంటే ఏంటి, ఆ కుమారుడే దేవుడు అంటే ఏంటి, అందులో ఏమి లేదు. అనవసరమైన వాదనలు అందులో ఏమి లేదు. ఏదో ఉందనుకోమండి, బైబిల్ గ్రంథం ఏమైతే సమాచారం తండ్రి అయిన దేవుని గురించి ఇచ్చిందో కుమారుడి గురించి సేమ్ టు సేమ్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. దాని గురించి ఉపయోగం లేని వ్యర్థమైన వాదనలు ఎందు వ్యర్థులైపోతూ ఉన్నారు చాలామంది. దాంట్లో ఏమి లేదు. కుమారుడు అనుకో ఇబ్బంది ఏముంది. దేవుడు అనుకో ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నేను కుమారుడి పార్టీ, నేను తండ్రి అయిన దేవుని పార్టీ, నేను పరిశుద్ధాత్ముడి పార్టీ అని 3 డినామినేషన్స్ తీసుకురాగండి. ముగ్గురు ఏకమై ఉన్నారు, ముగ్గురు ఒకటే అనేది మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు చేసే పని మన కోసం. ఇవన్నీ కూడా నేను చెప్తా మీకు, కానీ చెప్పినప్పుడు ఎవరేమనుకున్నా సత్యం అనేది బయటికి తీసుకురాబడుతుంది. అన్నయ్య మీరు దేవుడు అంటే ఏంది, మళ్ళా కుమారుడు అంటే ఏందంట? కుమారుడిగా నమ్ముతాం, తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతాం, పరిశుద్ధాత్మను నమ్ముతాం. అందులో ఏమి లేదు. అనవసరమైన అయిపోతా ఉన్నారు చాలామంది. కాబట్టి అవి వదిలేసి దేవుడు మనకి చెప్పిన పని ఏందో దాన్ని చేసుకునే దానికి సిద్ధపడదాం. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? సపోర్ట్ అవ్వాలి, సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి మనకు? ఫస్ట్ సువార్త అంటే క్రీస్తు ప్రభుల వారు. అసలు క్రీస్తు ప్రభు వారు రాకపోతే, క్రీస్తు ప్రభువుల వారు లేకపోతే మనం అసలు లేవు. ఇది నిజం. గొప్పగా ఎంచుకోవాలి, క్రీస్తు ప్రభుల వారిని గొప్పగా ఎంచుకోవాలి. కాబట్టి అందులో మనం ఆలోచిస్తున్నది ఏంటంటే ఎవరు గొప్ప అనేది తీసుకుంది. తండ్రిని తండ్రిగా మనం గౌరవిస్తున్నాం, అలాగే ఆయన కుమారుడిగా గౌరవిస్తున్నాం, అలాగే పరిశుద్ధాత్మగా గౌరవిస్తున్నాం. కానీ దేవత్వంలో ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు. దీన్ని గుర్తుపెట్టుకొని మనమంతా కూడా దాని గురించి అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా తాగేదానికి సిద్ధపడండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే దాని గురించి నేను ఇంకా చెప్పమంటే చెప్తాను. కానీ నేను పక్షపాతిని కాకూడదు, ఒక పక్షి అనే నిలబడపోకూడదు, ఒక్కరినే తీసుకోకూడదు, ముగ్గురిని తీసుకోవాలి. ముగ్గురిని తీసుకుంటేనే దేవుడు. కనుక
ముగ్గురిని నేను అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను. అదన్నమాట. కాబట్టి మీరు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఇంక మనం ఏం చేయలేం, మీ ఇష్టం అది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, సువార్త పని కానీ మనం చేయకపోతే ఏమైపోద్ది? ఏంటి మన పని? సువార్త కంపల్సరీ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. ఇప్పుడు ఎవరి మీద మోపబడి ఉంది? సువార్త బాధ్యత, భారం ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎవరి మీద? మీ మీద, సంఘం మీద మోపబడి ఉంది. సువార్త పని చేయకపోతే దేవుని తీర్పుల్లోకి వచ్చేస్తాం. రేపు ఎక్కడికి వచ్చేస్తాము? దేవుని తీర్పుల్లోకి వచ్చేస్తాం మనము. ఆ భారం ఉంది. నెక్స్ట్, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏంటంట? పౌలు గారు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే ఎవరికి చెప్పండి, ఎవరికి? ఆయన అంటున్నాడు, నాకు శ్రమ సువార్తను ప్రకటించకపోతే. మీరు కొంతమంది అంటున్నారు, అన్న నాకు శ్రమలు ఎక్కువైపోతుంది బాప్తిసం తీసుకుని అంటున్నారు. ఏం పర్లేదు, దేవుని పనిలో ఉండు. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, పరీక్షల్లో నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఘనంగా ఎంచుకుంటాడు. కాబట్టి సువార్త పని ప్రకటించకపోతే కూడా ఏమొస్తుందా? శ్రమ. ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. సువార్త అనే భారం మన మీద మోపబడి ఉంది. ఇది ప్రకటించే బాధ్యత ఎవరిది? ఈ వారంలో ఎంతమంది సువార్త ప్రకటించారు చెప్పండి? ఒక్కరికన్నా చెప్పలేదా? అందుకే మీకు శ్రమలు కాసి పెట్టుకో ఉంటాయి. మరి సువార్త ప్రకటించిన ఏళ్ళ ఏమొస్తుందంట? శ్రమ. నువ్వు పని చేయి, ఆరోగ్యాన్ని అడుగు, దేవుడా నేను పని చేయాలి, నీ పని నీ కోసం బ్రతకాలి, అనేక మందిని నరకంలోంచి రక్షించాలి, మా వాళ్ళని మేము రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అని నువ్వు అడిగితే ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు అడిగితే నీ యొక్క సువార్త పనిలో ఉన్న ఆటంకాలని తొలగించేదానికి దేవుడు సిద్ధపడతాడు. నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను ముందుకు నడవనిప్పుడు దేవుని పని నిమిత్తం నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడి సహాయం నీకు తప్పకుండా వస్తుంది. నీకు ఊరక కూర్చోండి నీ స్వప్రయోజనాల కోసం నువ్వు ఆలోచిస్తూ ఆ దేహాన్ని కూడా సువార్త పని కోసం కాకుండా నీ పనికి వాడుకుంటూ మళ్ళీ ఏమంటావు తెలుసా? దేవుడా నా శ్రమలు రానివ్వక, దేవుడా నాకు కష్టాలు రావద్దు, నాకు రోగాలు రావద్దు అని నువ్వు అంటున్నావు. నువ్వు దేవుని కోసం ప్రయోజకుడు అయితే నీ శ్రమలు అనే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, దాంట్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. నువ్వు వాటి కోసం దేవుని కోసం బతికేటప్పుడు అనేక శ్రమలు వచ్చినా నువ్వు ఆత్మను సృష్టికర్త అయిన దేవుడికి అప్పచెప్పుకుంటే ఆ శ్రమలలో మిమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నేను దేవుని కోసం బతికింపజేస్తాడు. అది ఇంకోటి కూడా ఉంది. తన నాలికని నోటిని కాపాడకపోతే ఆ మనిషికి ఏమొస్తుందంట? శ్రమ. ఏమొస్తుంది? సామెతల గ్రంథంలో ఉంటుంది, తన నోటిని నాలికని కాపాడకపోతే ఆ మనిషికి శ్రమ. నోటిని ఊరకే వదిలేస్తుంటారు, ఫోనుల్లో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, ఆ పక్కన వాళ్ళ గురించి ఈ పక్కన వాళ్ళ గురించి. అక్కడ వాళ్ళే ఉండొచ్చు, ఇంటుండొచ్చు కూడా. ఈ శ్రమలు అనవసరమైన చిక్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటారు, పక్కన ఎవరు లేరని మాట్లాడుతూ ఉంటారు. మనిషి ఎదాలం ఒక మాట, మనిషి పోయిన తర్వాత ఇంకో మాట. వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మారు మనిషి పొందిన వాళ్ళు ఎలా అనుకుంటారు? అందుకే నీకు శ్రమ, నువ్వు సరి కావటం లేదు, నేను సరి చేయాలా. ఓకేనా? ఇప్పుడు ఒక పాయింట్, సువార్త పనిలో మనం ఏం చేయాలి? సువార్త అనే భారం మన మీద. ఎవరు భారంగా ఉన్నారు? మీరు భారంగా ఉంటే కంపల్సరీ మీరు ఖచ్చితంగా భారమైన మనసుతోని ప్రార్థన చేస్తారు కదా. ఓకే, రెండోది 5 నిమిషాల్లో నేను ముగించాను. రెండోది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:12 ఒకసారి. ఫస్ట్
ఫాస్ట్ ఏం చేయాలి? రెండోదిగా, ఒకటేం సువార్త, రెండోది కాగా నా ప్రియులరా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలి. ఏమంటుంది బైబిల్ అమ్మ? కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చినను కార్యసిద్ధి కలుగజేసుకున్నట్టుకును తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చుటకై మీరు కార్యసిద్ధి కలిగజేయవాడు దేవుడే. ఇక్కడ ఏమంటుంది బైబిల్ అంటే, బాగా ఆలోచిస్తామను గమనిస్తే రెండో పాయింట్గా మీ సొంత రక్షణను మీకు ఇప్పుడు ఏమిచ్చాడు దేవుడు అంటే, బాప్తిసం పొందిన వారందరూ ఏం చేయబడతారో, నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు. మీకు సొంత రక్షణ, మీ వ్యక్తిగత రక్షణ, అది ఏమిచ్చాడు మీ చేతుల్లో దేవుడు? మీ సొంత రక్షణను దేవుడు పెట్టాడు, మీ చేతుల్లో పెట్టుకున్నాడు, మీ చేతుల్లో పెట్టాడు. సంఘంలో సభ్యత్వం ఇచ్చాడు. మీకు రక్షణ అనేది ఉందని ఒక టికెట్ తీసుకుని వచ్చి మీ చేతిలో పెట్టాడు అనుకోండి. దాన్ని మీరేం చేసుకోవాలి? ఇప్పుడు మీ సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోను. అసలు మనకి భయం ఎక్కడుంది? బాప్తిసం తీసుకున్నాము, ఒకవేళ మన రక్షణ పోయిద్దేమో, ఈ మాటలు మాట్లాడద్దు, ఈ విధంగా ప్రవర్తించొద్దు, ఈ విధంగా మనం ఎట్టబడితే అటు జీవించొద్దు అని ఎక్కడన్నా భయం ఉందా? మనకు భయం ఉందా? టయానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, సహవాసంలో కంపల్సరీ పాల్గొనాలి. సహవాసం యొక్క ప్రాధాన్యత ఎందుకు కూడా చెప్తాను, నేను ఇంకోసారి చెప్తాను. ఏంటంటే మన సొంత రక్షణను మనం ఎలా ఉండాలి? దేవుడు అంటే భయము, నెక్స్ట్ ఏం రావాలి? వణుక్కు రావాలి. వణకుతాం మనం, చలి వచ్చినప్పుడు వణకుతాం, పామును చూసినప్పుడు కొంతమందికి వణుకు, దోమను చూసిన వణుకు, రౌడీని చూస్తూ వణుకు, బెదిరించే వాళ్ళని చూస్తూ వణుకు. అర్థమైందా? వణుకుతున్నారు, ఎవరికో భయపడుతున్నారు. అపవాదం చూస్తే వణుకుతున్నారు. కానీ దేవుడంటే అమ్మో, ఈ మాట మాట్లాడచ్చు, అమ్మో ఇలా ఆలోచించచ్చు, అమ్మో అని ఒక ఆలోచన వస్తుందంటే మనకు రావటం లేదు. రక్షణ పోతుందని భయం లేదు. బరి తెగించిన ఆలోచనలు, బరి తెగించిన మాటలు, బరి తెగించిన ప్రవక్తనలో మనం ఉండిపోతూ ఉన్నాం ప్రియులరా. బాప్తిసం నేను అనేక మంది ఎన్నో మాటలు మాట్లాడినా మనం ఎందుకు వాళ్ళని సాత్వికంతోనే ఎదుర్కోవాలా? ప్రేమతోనే వాళ్ళని మాట్లాడాలి. వాళ్ళ మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? నా రక్షణ పోతుందేమో, భయం, వణుకు వస్తుంది. దేవుడు చూసుకుంటాడు ఏదైనా. ఎందుకంటే పగ తీర్చుకున్నట్టు ఎవరి పని? అది దేవుని పని. అన్నయ్య వాళ్ళు నన్ను ఇట్లా అన్నాడు, నేను ఎట్లా చేయాలి? ఇప్పుడు వాళ్ళని ఏమైనా చేసేయాలి నేను అని నువ్వంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇంకా నువ్వు బరి తెగించిన మాటలు మాట్లాడుతున్నావు, బరి తెగించేసినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు చాలా మంది. బైబిల్ విషయాల్లో కూడా అట్లానే ఉన్నారు. భయం ఉండాలి, ఒకటి క్లారిటీ చేసుకుని మాట్లాడాలి. ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలో ఆ విధంగా మనము చెప్పగలగాలి. అది సాత్వికమైన గుణం ఉండాలి, ప్రేమ ఉండాలి. అర్థమైందా? దేన మనసు ఉండాలి. ఇది కదా క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలంటే, క్రీస్తు స్వరూపం లేక దెయ్యం రూపం మనలో కనిపిస్తే ప్రయోజనం ఏంది చెప్పండి? అది కాబట్టి రెండోదిగా ఏం చేయాలి? మనము మన సొంత రక్షణను, వ్యక్తిగత రక్షణను ఏం చేయాలి? భయముతోనూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, నీ ఇష్టం వచ్చినట్లు జీవించకూడదు. నా ఇష్టం అన్నావో తీసుకోబోయి ఆ ధనవంతుడిని ఎక్కడేసాడు? అగ్ని జ్వాలల్లో వేసేస్తాడు దేవుడు. మీ ఇష్టం. జాగ్రత్తగా ప్రవర్తించాలి. చాలా హద్దులు ఉండాలి మనకు, మర్యాద పూర్వకంగా ఉండాలి. అన్ని విధాలుగా మనం క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా వినాలి. అందుకని మీ ఇష్టానుసారమైన ప్రవక్తను ఉండకూడదు. భయం అంటే ఎలా ఉంటుందో చెప్పేదా? మీ రక్షణ ఎలా కాపాడుకోవాలి చెప్పేదా? చెప్పమంటారా? మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తేనే అర్థమవుతుంది. ఒక పాస్టర్ గారు ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ రాండమ్మ ముందుకని చెప్పి వాళ్ళ చేతుల్లో కొవ్వొత్తిని పెట్టారు. కొవ్వొత్తి అంటే మనం ఏమంటాం? మైనపొత్తి, అంతే కదా, మైనవొత్తి అంటారు కదా. ఆ కొవ్వొత్తిని పెట్టి
ఆ కొవ్వొత్తికి అందరికి వెలిగించి ఒక్క రౌండ్ మీ దీపం మారిపోకుండా చర్చి చుట్టూ తిరిగి చర్చిలోకి రమ్మనంట. ఇప్పుడు కనిపిస్తుంది వణుకు అంటే, భయం అంటే. ఆరిపోయిందో, భయం లేదు దేవుని మీద. అలాంటి పని ఒకసారి చేయాలి. మీ పని మీకు కూడా అదే చేయాలి. ఒకసారి చేస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుని వస్తారో చూడాలి. అలాగా ఆ దీపం మారకుండా ఎలాగైతే కాపాడుకుంటారో అలాగే మీ సొంత రక్షణను మీరేం చేసుకోవాలి. పోయిందిలే, అది ఎవరు చూసారా అని చెప్పి పోగొట్టేసుకోకూడదు. కొంతమంది సహవాసానికి రావటం లేదు బాప్తిసం తీసుకున్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి. మూడవదిగా లాస్ట్గా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-4 వచనాలు చదివేసుకుని ముగిచ్చేస్తాం త్వరగా. ప్రశ్నించారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసానికి కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది కరెక్ట్గా మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ విధంగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఉండాలి అంటే, ఇక్కడ మనకు చక్కగా చెప్పబడిన మాట ఏంటంటే, విశ్వాసానికి కర్త అయినటువంటి వాడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. విశ్వాసానికి కర్త. విశ్వాసం అంటే ఏంటి? నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకు ఇంకొక విశ్వాసం కూడా ఉంటుంది. ఏంటి ఇంకొక విశ్వాసం కూడా? ఇంకా మనకు ఉన్న విశ్వాసం ఏమనుకుంటాము? తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అని విశ్వాసిస్తాము. రెండోది, క్రీస్తు ప్రభుల వారిని మృతి నొంది అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడు, నిరూపించబడ్డాడు బలంగాని మనం విశ్వసిస్తాము. అంతేనా? ఉండదా? అది కూడా ఉంటుంది మనలో. కాబట్టి ఈ రెండిట్లకు కూడా కర్త ఎవరు? అసలు దీనికి కర్త ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారే. ఈ విశ్వాసాన్ని కూడా కర్త. తండ్రిని మనము అనుకోవాలన్నా, క్రీస్తు ప్రభుల వారిని అనుకోవాలన్నా, దానికి రెండిట్లకు కర్త ఎవరంటే క్రీస్తు ప్రభుల వారి. అలాంటి విశ్వాసాన్ని కూడా క్రీస్తు ప్రభుల వారే కర్త. ఆయన గురించి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టాలి నువ్వు. ప్రతి పాపం సులువుగా చిక్కులు పెట్టేదే. అర్థమైందా? చిక్కులు పెట్టాయే కాబట్టి మీరు విడిచిపెట్టాలి. కాబట్టి ఆయన ఎదుటి ఉంచబడినటువంటి ఏముంచబడ్డది? ఆ పందెం ఏంది? అది ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానాన్ని ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడంట? ఒకసారి రిపీట్ చేయండి, ఒకసారి ముగిచ్చేస్తాం. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునందున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము మొదటగా ఏం చేయాలి? దేవుణ్ణి, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు అక్కడ? వాక్యం ఏం చెప్పింది? మొదటి దినం నుంచి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించకపోతే సువార్త అనేది ఎలా ప్రకటించాలి? భారం కలిగి ప్రకటించాలి. భారం ఏడుందో మనకు అసలు అనేది ఒకటి. దాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఫాలో చేయాలి, పని చేయాలి. భారంగా ప్రకటించకపోతే శ్రమ. రెండోది
రెండోది ఏంది? మీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ పోతేమో సహవాసానికి వెళ్ళాలి, పాల్గొనాలనేది ఒకటి. రెండోది. తర్వాత మూడోది అంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఫస్ట్ది సువార్తను కొనసాగించాలి, రెండోది రక్షణను కొనసాగించాలి, మూడోది విశ్వాసాన్ని కొనసాగించాలి. ఇట్లన్నిట్లో కూడా కర్త ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. కనుక మీరు దీన్ని ఆలోచించుకొని చిన్న ప్రార్థన చేసుకొని మరి మనకు